పడుకోండి. ప్రజానికానికి ప్లస్ అనసపడుతున్నటువంటి వర్గాలకు అండగా నిలిచి ఆర్డీటీ అందరినీ అభివృద్ధి పథంలో నడిపించి ఇండ్లు కట్టించి వాళ్ళకు వచ్చి విద్యా వైద్యంలోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ సహాయం చేసింది ఆర్డీటీ. ఇటువంటి విధంగా ఏ సంస్థ గానీ ఎక్కడి నుంచి గానీ చేయలేదు. ప్రతి ఒక్కరూ ఆర్డీటీ నీడలో ఆర్డీటీ సహకారంతో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సామాజికంగా అంత మహిళలు కూడా అభివృద్ధి చెందినారు. చాలా మంది వాళ్ళ అభివృద్ధి కాకపోయిన ఆర్డీటీ ఈ రోజు ఎఫ్సీఆర్ఏ మనకు నిలిపడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. దానిపైన మనము చాలా పోరాటం చేయాల్సి వస్తుంది. అందువల్ల వాళ్ళు ఇచ్చక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈ విద్యార్థులు అయితేనేమి చాలా మంది విద్యార్థులకు అండ నిలిచి అదేవిధంగా పేద బహుళ కనీసము చదువుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకందరికీ ఇంజనీరింగ్ సీట్లు మెడికల్ సీట్లు ఇవన్నీ ఈనాడు చాలా మంది మన జిల్లాలో మెడికల్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లు సాధించారంటే అది ఆర్డీటీ చేపట్టిన కార్యక్రమాల ద్వారానే. అందువల్ల ఏ ప్రజాప్రభుత్వం కూడా మనకు ఇది చేయలేదు. అటువంటిది కేంద్ర ప్రభుత్వం మనపై కొద్దిగా జాలి చూపి ఎఫ్సీఆర్ఏని వెంటనే అమలు చేయాలనేసి ఉద్దేశంతో మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. మహిళలకు చాలా అండదండలుగా తల్లిదండ్రులు లేని పిల్లలకి చదువు అనేది తెలియని వాళ్ళకి చదువు మహిళలకు ముందడుగు పోవడానికి మహిళా సాధికారత సాధించడానికి మాకు ఆర్డీటీ ఫాదర్ సార్ మాకెంతో అభివృద్ధి చేపట్టినాడు. ఇప్పుడు మాకు ఎఫ్సీఆర్ఏ నిధులను వెంటనే అమలు చేయాలని మేము కోరుతున్నాం. 1969 మన నాగపూర్ జిల్లాకు వచ్చినది భారతదేశంలో. కావున అట్టడుగున ఉన్న వికలాంగుల పట్ల చాలా చిన్న చూపు చూసేవాళ్ళు ప్రజలంతా. సో ఆర్డీటీ సంస్థ ఎప్పుడైతే ఏర్పడింది వికలాంగుల పట్ల సంఘాలు ఏర్పరిచి వాళ్ళలో చైతన్యం తెప్పించి చాలా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు నడిపింది. మాకు వెన్నెముక లాంటి ఆర్డీటీని ఎఫ్సీఆర్ మంజూరు చేయాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పేద కుటుంబంలో ఉండే వాళ్ళను చాలా అభివృద్ధి చేసిన ఆర్డీటీని ఈ పొత్తు లేకుండా అమలు చేసినారు. ఈ పొత్తు మాకు ఆర్డీటీ కావాలని కోరుకుంటున్నాము. అదే విధంగా చదువుకునే పిల్లలు ఎగ్జామ్ రాసి మళ్ళీ ఎగ్జామ్ కు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు మళ్ళీ చదువుకు అమలు చేసింటే అది రద్దు చేసినారు. అది కావాలని కోరుకుంటున్నాము.